కృష్ణా జిల్లా గూడూరు మండలం అనంతవాయుపేటలో ఒకే ఇంట్లో ముగ్గురు మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లోని మగవారు బయటకు వెళ్లిన తర్వాత తల్లి, కుమార్తె, కోడలు ఉరివేసుకుని చనిపోయారు. గూడూరు మండలం అనంతవాయుపేటకు చెందిన 60 ఏళ్ల రజని తన భర్త, కుమారుడు, కోడలు మధుతో కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. రజని కుమార్తె గౌరిని గూడూరు మండలం కత్తులవానిపాలెంలో ఇచ్చి వివాహం చేశారు. గౌరి తరచూ పుట్టింటికి వస్తూ వెళ్తూ ఉండేది. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం కూడా గౌరి పుట్టింటికి వచ్చింది. రోజులాగే నిద్రలేచిన కుటుంబ సభ్యులు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. ఉదయం తండ్రి, కుమారుడు వ్యవసాయ కూలీ పనులకు, సిమెంట్ పనులకు వెళ్లారు. మగవారు పనులకు వెళ్లిన తర్వాత ఇంట్లో ఉన్న అత్త రజని, కోడలు మధు, కూతురు గౌరి ముగ్గురు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు ఆత్మహత్యలకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఇంట్లో తరచూ జరిగే కుటుంబ కలహాలు, మనస్పర్ధలే ఆత్మహత్యలకు దారితీసి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న గూడూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఆగా